కమిషనర్లు సెక్రటరీలు అంటే ఈ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు సంవత్సరం 2 సంవత్సరాలకు మించి ఆ ఎడ్యుకేషన్ సెగ్మెంట్ లో పనిచేయట్లేదు కదా సార్. మరి వాళ్ళు ఎక్కడ పాలసీ మేకింగ్ చేస్తారు? పాలసీ ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు కదా. మరి మేకర్స్ ఎవరు? పొలిటీషియన్స్ కదా. వాళ్ళ ఇంట్రెస్ట్ మనీయే కదా. నో, దట్ షుడ్ చేంజ్. ఎందుకంటే యూఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ సొసైటీస్ చిల్డ్రన్ కదా. రెగ్యులేషన్ కనుక సరిగ్గా తీసుకొస్తే ఒక 50% సాల్వ్ అవుతుంది. ఇంకొక 50% ఒక ప్రెషర్ గ్రూప్స్, ఒక ఎడ్యుకేషనిస్టులు. ఇప్పుడు మీరు చెప్పింది వింటుంటే ఏంటది అంటే లైఫ్ అనేది ఐఐటి అంటే ఐ టెల్ యూ టుడే ఫ్రమ్ హియర్, ఇట్స్ నాట్ కాంపిటీషన్. టెల్ యువర్ చిల్డ్రన్ టు ఎక్సెల్. దిస్ వర్డ్ ఐ బీన్ టెలింగ్ ఫ్రమ్ 30 years. నా దగ్గరికి వచ్చిన పిల్లలు కూడా చెప్తాను, మనం ఐఐటి ప్రిపేర్ అవుతున్నాం కానీ ఐఐటి ఇస్ నాట్ ఎవ్రీథింగ్. ఐఐటి కోచింగ్ తీసుకుంటూ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో మంచి ఆలోచన పరులుగా తయారుగాండి, ఒక ప్రాబ్లమ్ సాల్వర్స్గా తయారుగాండి. మీకు ఐఐటి వస్తే వెళ్ళండి, IIIT వస్తే వెళ్ళండి, NIT వస్తే వెళ్ళండి, లేకపోతే హ్యాపీగా ఎంసెట్ కాలేజీలో చేరండి, టాప్ 5లో తెచ్చుకునేట్టుగా చేయండి, లేకపోతే BSc MPC చేసేసి కూడా మీరు డేటా సైన్స్ చేసేసి ఉద్యోగానికి వెళ్ళిపోవచ్చు. ఈ 2 years లెర్నింగ్ మీద ఫోకస్ పెట్టమని చెప్తాను పేరెంట్స్కి. ఎందుకంటే ఇది కెరియర్ డిసైడ్ చేసే సమయం కాబట్టి. ప్లే ద గేమ్ హార్డ్. చూడండి, అంటే టెన్షన్ లేకుండా చదవడం అంటే చదవకపోవడం కాదు కదా, అంతేగా. ప్లే ద గేమ్ హార్డ్. అండ్ వెనక ఎప్పుడైతే పిల్లలు స్ట్రెస్కి వచ్చినప్పుడు, లేదు బాబు, వీఆర్ దేర్ బిహైండ్ యూ, జస్ట్ ట్రై టు ఎక్సెల్. డోంట్ నీకు మార్క్స్ లాస్ట్ ఎగ్జామ్లో వచ్చిన వాటికంటే ఎక్కువగా తెచ్చుకోండి. వాడు పక్కవాడిని చూసి వాడికి మార్క్స్ వస్తున్నాయి నాకు రాలేదని కనుక టెన్షన్లో పడితే యు ఆర్ బౌండ్ టు టేక్ ఎక్స్ట్రీమ్ స్టెప్స్ కదా.